ఈ మధ్యలో ఈ అమ్మాయి మీద వస్తున్న ట్రోల్స్ నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాను. కానీ నేను అంతగా రెస్పాండ్ అవ్వాలనుకోలేదు. కానీ ఇప్పుడు పదే పదే దేవుణ్ణి ఎందుకు మధ్యలోకి తీసుకొస్తున్నారు? మనుషులకు సంబంధించినంత వరకు అది మనుషులుగా మాట్లాడుకోవాలి, మనుషుల వరకే ఆలోచించాలి. మధ్యలో దేవుణ్ణి ఎందుకు తీసుకొస్తారు? అసలు నేను చెప్తున్నది ఏంటంటే, కాసేపు రిలీజియన్ అనేది పక్కన పెట్టగలిగితే మనం ఆలోచించాల్సింది ఒక మనిషిగా ఆలోచించాలి. అవునా? ప్రపంచంలో ఎనీ పర్సన్ తన విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. అది ఏ విషయమైనా సరే, నీ భక్తికి సంబంధించిందా లేదంటే నీ వృత్తికి సంబంధించిందా, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి అవి నీ వరకు మాత్రమే పరిమితమై ఉంటాయి. ఎవరి పర్సనల్ వారిది. ఇప్పుడు నీ విశ్వాసం ఒకలా ఉంటుంది, నీ వృత్తిరీత్యా నీ పనులు ఒకలా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భాన్ని బట్టి అది విశ్వాసం కావచ్చు, వృత్తికి సంబంధించినదైనా సరే అది కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిలోనే నువ్వు ఎంతవరకు చేయగలవు అనేది నమ్మకం నీకు ఉంటుంది. నీ నమ్మకం పక్క వాళ్ళకు ఉండదు కదా, వాళ్ళ నమ్మకం ఎలా ఉంటుందో నీకెలా తెలుస్తుంది? అందుకని కాసేపు ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. బైబిల్లో ఎక్కడా కూడా నన్ను నమ్మితే నువ్వు ప్రతి పోటీలో గెలుస్తావు లేదంటే గెలవవు అని ఎక్కడా చెప్పింది లేదు. అయితే అది మనిషి తాలూకా విశ్వాసం పైనే ఆధారపడి ఉంది. బైబిల్లో ప్రతిసారి గమనించినట్లయితే యేసు ఏం చెప్పారంటే, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. యోహాను 16:33. విశ్వాసం అంటే ట్రోఫీలు కాదు, విశ్వాసం అంటే దేవుడు మనతో ఉన్నాడనే ధైర్యం మాత్రమే. గమనించండి, జెమీమియా చెప్పింది యేసు వల్ల గెలిచాను అని. చాలాసార్లు క్రైస్తవ క్రీడాకారులు చెప్పేది ఏంటంటే, దేవుడు నాకు బలం ఇచ్చాడు, నేను నా శక్తితో కాదు ఆయనపై ఆధారపడ్డాను. అది కృతజ్ఞత, అహంకారము కాదు. ఇక్కడ గమనించాలి. ఇక్కడ బైబిల్లో మనం ఒక విషయం గమనించాలి. దానియేలు సింహాల గుహలో ఉండి రక్షించబడి గెలిచాడు. స్టీఫెన్ రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. ఇద్దరు దేవుని విశ్వాసులే. ఒకరు బ్రతికారు, ఒకరు మరణించారు. అంటే అర్థం ఏంటి? దేవుని విజయం మన కళ్ళకు కనిపించే గెలిపే కాదని. అయితే ఇక్కడ ఆస్ట్రేలియా లేడీ క్రికెటర్లు ఎందుకు గెలవలేదు అంటే, దేవుడు రెఫరీ కాదు, దేవుడు టీమ్ సెలక్షన్ కమిటీ కూడా కాదు, దేవుడు స్కోర్ బోర్డు మార్చే తాంత్రికుడో మాంత్రికుడో కాదు. దేవుడు మనుష్యునికి శ్రమ, నైపుణ్యం, క్రమశిక్షణ ఇస్తాడు. ఫలితం మాత్రం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇది గమనించాలి. దేవునిపై విశ్వాసం ఉంచడం అంటే ఓడిపోయినా కూలిపోకుండా నిలబడటం, గెలిచినా గర్వించకుండా కృతజ్ఞత చెప్పడం, విజయం వచ్చినా అపజయం వచ్చినా ప్రభువా నీవే నా దేవుడు అని చెప్పడం.